సోదర సమానుడు గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారికి అనుచరుడుగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా, ఒకప్పుడు రంగా గారు బతుకున్నప్పుడు ఆయన అనుచరుడుగా, రంగా గారి తదనంతరం చాలా చిన్న వయసులో న్యాయవాద వృత్తిలో ఉంటూ ఎమ్మెల్యేగా రేపల్లి ఎమ్మెల్యే గెలిచినటువంటి అందరు కాపులేనటువంటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన దాన్ని మేము 100% ఖండిస్తున్నాం. ఆయన ఇంటి మీద దాడి చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఆవేశంలో ఒక మాట జారాడని, ఆ కారణం చేత రాంబాబు లాంటి ఒక చిన్నపిల్లల మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని రాజమండ్రి జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన దానికి నైతికంగా మద్దతు తెలియజేయడం కోసం ఆయన్ని పలకరించడంతో పాటు ఈ సందర్భంగా ఆంధ్ర సమాజాన్ని కానీ, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఈ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గారు గుప్తా గారికి ఇద్దరిని చెరొక మాట అడగదు. ఇవాళ రాంబాబు గారి గొడవ ఎక్కడొచ్చింది? ఆయన ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఒక పిలుపునిస్తే ఆ కార్యక్రమానికి తన 10 మందో 20 మందో అనుచరులతోటి అటెండ్ అయ్యి వస్తుంటే కౌంటర్ పార్ట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు, నాయకులు అటకాయించి జరిగిన డిస్కషన్లో వాళ్ళు ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఒక మాట చిన్న ఇది జరిగింది. ఇది సహజంగా గ్రామ స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు, జిల్లా స్థాయి వరకు భారతదేశంలో ప్రతిరోజు కొన్ని వందల వేల ఇన్సిడెంట్లు జరుగుతుంది. అంతటితో వదిలేస్తారు దానికి కంటిన్యూషను రాంబాబు గారి ఇంటి మీద ఆర్గనైజ్డ్గా పోలీసుల్ని పెట్టుకొని కంటిన్యూషను ఒక హోల్ ద డే దాడి చేసే ప్రయత్నం. అంటే నేను రాజకీయాల తోలికి వెళ్ళదలుచుకోలేదు, కానీ రాంబాబు గారు ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీలో, నేను కాంగ్రెస్ పార్టీలో అనేక బాధ్యతలు ఉన్నాయి నాకు. నేను పార్టీ పరంగా కూడా మాట్లాడుతున్నాను. ఇలా రాష్ట్ర డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు, నేను ఆయన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు చాలా సౌమ్యుడు, మా గుంటూరు రేంజ్కి కూడా ఐజీగా చేశారు మీరు. ఎలక్షన్ కమిషను మీ నిబద్ధతను గుర్తించి న్యూట్రల్గా ఉంటారనే భావంతో మీకు డీజీపీగా మన రాజేంద్రనాథ్ రెడ్డిని పక్కన పెట్టి మీకు అప్పగించడం జరిగింది. ఫస్ట్ మిమ్మల్ని చంద్రబాబు నాయుడు అపాయింట్ చేయాలి. అయితే మీరు ఆ రోజు వరకు ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసిన హరీష్ కుమార్ గుప్తా గారు ఒక డీజీపీ అయితే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలల తర్వాత ఎస్పెషల్లీ మీ అపాయింట్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు మీ గతంలో ఉన్నటువంటి నిబద్ధతను గుర్తించి 13 మంది సర్వీస్లో ఉన్నటువంటి డీజీపీ హోదాలో ఉండి రెగ్యులర్ డీజీపీ అవ్వటానికి ఈరోజు ఇంకా సర్వీస్లో 11 మంది ఉన్నారు. నిన్న మొన్నట్లో అంజనీ కుమార్ గారు రిటైర్డ్ అయ్యారు, హసన్ రాజా గారు రిటైర్ అయ్యారు, ఇంకా రవిశంకర్ అయ్యం గారు కానీ, బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ, సీతారామన్ గారు కానీ, సునీల్ కుమార్ గారు కానీ, మా పాత ఎస్పీ విశ్వజిత్ గారు కానీ, ఇంకా అనేక మంది అర్హత డీజీపీ చేయగలిగిన మాదిరెడ్డి ప్రతాప్ కుమార్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కాదని రిటైర్డ్ అవ్వబోయే రేపో మాపు అంటే 2025 ఆగస్ట్ ఎండింగ్ కల్లా డీజీపీ ఐపీఎస్ రిటైర్మెంట్ అయిపోయింది మన ప్రస్తుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు. అంటే యూపీఎస్సీ నామ్స్ ప్రకారం 2 years ఖచ్చితంగా సర్వీస్లో ఉండే విధంగా చేయాలైతే ఆయన ఫైల్ను కూడా యూపీఎస్సీ 3 times రిజెక్ట్ చేసింది, రిటర్న్ చేసింది. ఒక రోజు 2 రోజుల్లో ఆ 2 సంవత్సరాలు ఉండే రకంగా. అంటే రిటైర్మెంట్ సర్వీస్ ఏమో 4 నెలలే ఉంది. ఫిబ్రవరిలో 27వ తారీఖు 28వ తారీఖు చివరి రోజు పంపించారు. అంటే నమ్మకం అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎఫిషియెంట్ అని, న్యూట్రల్గా ఉంటారు, మంచోడని అనుకోవచ్చు. 13 మందిని కాదని మీ ఎఫిషియన్సీని, నిజాయితీని గుర్తించితే మీరు ఇవాళ రాంబాబు గారి ఇల్లు గుంటూరు నడిబొడ్డులో ఉంది. ఎస్పీ ఆఫీస్కి, గుంటూరు జిల్లా ఎస్పీ ఆఫీస్కి కోతవేటు దూరంలో ఉంది. మీ డీజీపీ ఆఫీస్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మంగళగిరి ఏపీఎస్పీ 6th బెటాలియన్కి కరెక్ట్గా కాలినడకని వెళ్తే అడ్డదోవని వెళ్తే 6 కిలోమీటర్లు వస్తుంది 6th బెటాలియన్. అక్కడ కొన్ని వేల మంది పోలీస్ ఫోర్స్ ఉంటారు. మీ డీజీపీ ఆఫీసు ఆపోజిట్లో ఆక్టోపస్ ఆఫీస్ ఉంది, గ్రేహండ్స్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, వేల మంది పోలీసులు ఉంటారు. ఇంతమందిని పెట్టుకొని మీరు కంటిన్యూషన్ రాంబాబు ఇంటి మీద దాడి చేస్తుంటే, ఒక పూటల్లో 6-7 గంటలు దాడి చేస్తుంటే వాళ్ళని మీరు నియంత్రించలేకపోతే అది మీ అసమర్థత, లేదు ఇక్కడ ఉండి విధులు నిర్వహించేటటువంటి వాళ్ళ ఉద్దేశమా? మీ అసమర్థతనన్నా మీరు ఒప్పుకోవాలి. లేదంటే వీళ్ళు నియంత్రించలేదు కాబట్టి కనీసం వీళ్ళు మీరు సస్పెండ్ చేసి ఉండాలి. లేదంటే చంద్రబాబు నాయుడు గారి మాటిని మీరు రాజకీయపరమైనటువంటి లైన్ తీసుకొని ఉద్దేశపూర్వకంగా వదిలేసన్నా ఉండాలి. ఏదో ఒక నిజం ఉండాలి కదా. ఏం యాక్షన్ తీసుకోలేదు కదా. నామకే వాస్తు ఎవరినన్నా జైలుకి అందులో అటాక్ చేసిన వాళ్ళకి అది తప్పు, అసలు పంపొద్దు మీరు. ఇది చెడు సాంప్రదాయం. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది సమాజాన్ని రక్షించేది. డీజీపీ అనేవాడు రక్షకుడు. చంద్రబాబు నాయుడు తోటో లోకేష్ తోటో కాదు. ఆల్రెడీ రిటైర్ అయి ఉన్నారు. గ్రేస్ పీరియడ్లో కంటిన్యూ అవుతారు. మీకు చాలా మంచి పేరుంది కూడా. వెనక్కి తిరిగి చూసుకుంటే మీ టోటల్ కెరియర్లో ఇలాంటి రాంబాబు గారు లాంటి ఇంటి మీద దాడి చేసినవి మీకు మాయన మచ్చవుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్కే మాయన మచ్చవుతాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ ఉన్నప్పుడు ఆయన ఇంటి మీదకి వెళ్తే గౌతమ్ సావంగ్ గారి గురించి ఏమన్నారు? ఆయన ఎక్కడికో పల్నాడు పర్యటనకి వెళ్తే ఇంటి రాళ్ళేస్తే ఏమన్నారు? ఎస్, ఆ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడిన దాన్ని నేను కూడా కొద్దిసేపు కరెక్ట్గా నేను యాక్సెప్ట్ చేస్తాను. అదే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాంబాబు లాంటి ఒక సౌమ్యుడు, రాంబాబు పరుషంగా ఏది మాట్లాడు, బూతులు తిట్టడు. కాకపోతే చదువుకున్న లాయర్గా సబ్జెక్ట్ ఉంటుంది, సర్కాస్టిజం ఉంటుంది, 10 మందిని నవ్వించే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా సమాజానికి సంబంధించినటువంటి ఏదో ఒక లాజిక్. మేమన్నా ఏదన్నా ఒక సందర్భంలో ఆవేశంగా మాట్లాడతాం, కానీ రాంబాబు గారు లాంటి ఎప్పుడు ఎవరినే బూతులు తిట్టినటువంటి, సరే అతను ఒక పార్టీకి కట్టుబడి ఉన్నాడు, దట్ ఈజ్ చాయిస్ అండ్ రైట్. కానీ సమాజపరంగా ఎప్పుడు రాంబాబు తప్పు చేసినటువంటి వ్యక్తి కదా. అలాంటి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మీ ఇంటి మీదకి వచ్చినప్పుడు అది తప్పు అని చెప్పి అదే తప్పు నువ్వు ప్రోత్సహిస్తావా? ఈ మూడింటిలో ఒకటే ఖచ్చితంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు మాటని విని మీరు డీజీపీగా చర్య తీసుకోకుండా ఉండాలి, లేకపోతే అసమర్థత అన్నా ఉండాలి. ఏదో ఒకటి డీజీపీ గారు ఒప్పుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన చాలా పెద్ద మనిషి. మళ్ళీ చెప్తున్నా, మేము కూడా అనేక సార్లు మా గుంటూరు రేంజ్ డిఐజీ ఉన్నప్పుడు కలిసాము, ఇంకా అనేక సందర్భాల్లో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కలిసాము. కానీ ఎప్పుడు కూడా హరీష్ కుమార్ గుప్తా గారు ఈ రకమైనటువంటి స్థితిలోకి రాష్ట్రాన్ని తీసుకొస్తారు ఆయన ఆధ్వర్యంలో అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లేదా మాలాంటి వాళ్ళు సమాజంలో కొంత అవగాహన ఉండాలి. ఎప్పుడు ఊహించలా. దయచేసి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇంకోటి, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంటు ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అనేక మంది ఎస్పెషల్లీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ దారుణమైనటువంటి పోస్టింగులకి ప్రాధాన్యత పెరిగి కేవలం 5 నుంచి 10% మంది ఫోకల్ ప్లేసెస్ అని, ఏ స్టేషన్కి వస్తే డబ్బులు వస్తాయి, ఏ స్టేషన్కి వస్తే మామూలు వస్తాయి అనే ఒక ఇల్లీగల్ ప్రాక్టీస్ కోసం ఇదైపోయి 90% నిజాయితీగా నిబద్ధతతో పనిచేసేటటువంటి పోలీసు వ్యవస్థను మీరు దయచేసి దిగజార్చొద్దు. ఎందుకు చెప్తున్నానంటే రాంబాబు గారి లాంటి ఇంటి మీద దాడి పోలీస్ ఇండిపెండెంట్గా బిహేవ్ చేస్తే జరగదు. చంద్రబాబు నాయుడు చెప్తే ఒకవేళ వినకపోతే ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏ పోలీస్ స్టేషన్లో మీరు పనిచేసినా మీకు అదే జీతం వస్తుంది. ఇవాళ నేను ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండి చంద్రబాబు నాయుడు చూస్తే నేను వైసీపీకి సపోర్ట్ కాదు. ఇది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ గవర్నమెంట్ ఉన్నా, అటు వైసీపీ ఉన్నా సరే లేకపోతే ఇప్పుడున్నటువంటి టీడీపీలో కూడా చాలా కమ్యూనిటీస్కి, ఇవాళ రెడ్డి కమ్యూనిటీలో వాళ్ళకి చాలా మందికి పోస్టింగ్ ఉంది. నాయుళ్ళు అయితే కొంతమంది ఒక గ్రూపే పెట్టుకున్నారు. అసలు బీసీలు ఎస్సీలకి గురించి పోలీస్ డిపార్ట్మెంట్ల అధికారుల గురించి అయితే వాళ్ళ బాధ వర్ణనాతీతం. అలానే అనేక లెవెల్లో ప్రమోషన్స్ డీజీపీ ఆఫీసులో పెండింగ్ ఉన్నాయి. ఎందుకు పెండింగ్ ఉన్నాయి? మీ హక్కులు మీరు మర్చిపోతున్నారు. సమాజాన్ని కాపాడాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంటు మీ హక్కుల గురించి మీరు ఫైట్ చేయకపోతే ఎలా? 13 మంది అర్హత కలిగినటువంటి డీజీపీలు, ఐఏపీఎస్ ఆఫీసర్లు అర్హత ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి గౌరవం, పదవి లేక హోదా రాకపోతే, మీరు అడగకపోతే
ప్రమోషన్స్ ఇన్ టైంలో ఇవ్వకపోతే పోలీసు అధికారుల సంఘం కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ప్రశ్నించకపోతే సమాజంలో ఇతర వర్గాలకి మీరు ఎలా న్యాయం చేసేటటువంటి వాతావరణం ఉంటుంది? దయచేసి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు ఉన్నటువంటి స్థితి, అంటే ఈ రోజు అంటే మళ్ళీ ఈ గవర్నమెంట్ అనుకోవచ్చు, విభజన జరిగిన దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పరిస్థితి ఒక రకం మాకే జాలి వచ్చింది. అంత తగ్గి మీరు బతకాల్సినటువంటి అవసరం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్ర పోలీస్ అనేది ఒక టైంలో ప్రైడ్ ఆఫ్ ఇండియాగా ఉండేది. మీ అస్తిత్వాన్ని మీరు దయచేసి కోల్పోవద్దు. పోలీసులు అంటే హయ్యెస్ట్ మా బంధువులు, రక్త సంబంధికులు, మాకు పరిచయస్తులు ఎవరైనా ఉన్నారంటే, ఏదైనా డిపార్ట్మెంట్లో ఉన్నారంటే అటు హోంగార్డ్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ దాకా అది పోలీస్ డిపార్ట్మెంటే. ఆ డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి కన్సర్న్ తోటి అది కూడా సమాజాన్ని రక్షించాల్సినటువంటి వాళ్ళు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఎందుకు చెప్పామంటే, అధికారం ఎవరుంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే అది కరెక్ట్ కాదు. మీ హక్కులు, ప్రమోషన్స్ కావచ్చు, మీకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ కావచ్చు. ఇంకా మరీ ముఖ్యమైనది టీచర్స్ ట్రాన్స్ఫర్స్ లాగా ఎవ్రీ 2 years ఒకసారి కౌన్సిలింగ్ పెట్టి ట్రాన్స్ఫర్స్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అనేది పెడితే ఈ 5%, 10% మంది కరప్షన్ కోసం, పోస్టింగ్ కోసం తిరిగే వాళ్ళు బదులు మీ డిపార్ట్మెంట్కి ఎక్కడ లేనటువంటి గౌరవం, పాత గౌరవం మీకు వస్తుంది. మీరు వీటి కోసం దయచేసి ఫైట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా ముఖ్యమంత్రిగా భవిష్యత్తులో అవ్వాలనుకునేటటువంటి లోకేష్ గారు కూడా జగన్ ఈ తప్పు చేశాడు, మేము అంతకంతకు తీర్చుకుంటామంటే సమాజం దాన్ని హర్షించదు. మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఒక రాజకీయ పార్టీకి నేను ప్రజలకు చెప్తున్నా, 100లో 15-30% ఉంటారు ఒక పార్టీకి అసోసియేట్, 70% కామన్ సొసైటీ ఉంటుంది. అందులో కూడా ఈ 15%లో కూడా ఆ రాజకీయ పార్టీలకు అసోసియేట్ అయ్యి కక్ష తీర్చుకోవాలనుకునే వాళ్ళు 2-3% ఉంటారు. ఏ పార్టీలో, వైసీపీలో ఉన్న, తెలుగుదేశం, అందరూ హర్షించరు. నేను లోకేష్ గారికి చెప్తున్నా, ఈ కక్ష తీర్చుకోవాలనుకునేటటువంటి తత్వం వల్ల ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు మీ క్యాడర్లో కొంతమంది. కానీ మీరు ఉన్నత స్థాయిలోకి ఎదగాలనుకున్నప్పుడు ఈ 70% సమాజం అబ్జర్వ్ చేస్తుంది, వీటిని ఎవరు హర్షించరు. మళ్ళీ చెప్తున్నా, జగన్ టైంలో ఎలా జరిగింది కదా, జగన్ టైంలో అలా జరగబట్టే మీకు అది కరెక్ట్ కాదని మీకు సపోర్ట్ చేశారు. నేను మళ్ళీ జగన్ని విమర్శించడం లేకపోతే మిమ్మల్ని తగ్గించడం ఇది ఉద్దేశం కాదు. ఈ చెడు సాంప్రదాయాలు ఈ రాష్ట్రంలో ఒకరిళ్ళ మీదకి వచ్చి దాడి చేసేదాన్ని, అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు, చట్టబద్ధమైనటువంటి పరిపాలన ఎందుకు, పోలీసులు వద్దు, వదిలేయండి, అప్పుడేందనేది తెలిసిపోద్ది. నేను ఇంతకు మించి మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే మాట్లాడదలుచుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. నేను రాజకీయాలు మాట్లాడో కాంట్రవర్సీ చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే రాంబాబు గారు అంటే మాకు వైఎస్ఆర్సీపీ నాయకుడనే కాదు, ఆయనంటే చిన్నప్పటి నుంచి దగ్గరగా చూసినటువంటి, కష్టపడి దశల వారీగా ఎదిగి ఇలాంటి చిన్న విషయానికి తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్లో జైల్లో పెట్టడం, సాక్షాత్తు రాంబాబు గారి ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే బాధపడి ఈ 4 మాటలు చెప్తున్నా. దయచేసి ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో అధికారులు మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి. మీ డిపార్ట్మెంట్ని మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టండి. ప్రజల దృష్టిలో మీరు పలచనవ్వద్దు. గుంటూరు నడిబొడ్డులో ఒక 200 మంది, 400 మంది, లేదా ఒకవేళ వస్తే ఒక మహా అయితే ఒక 1000 మంది వచ్చారనుకుంటాం తెలుగుదేశం కార్యకర్తలు. పోలీసులు దాన్ని నియంత్రించలేరా? నియంత్రించలేకపోతే మీరు ఫెయిల్యూర్ లెక్కే కదా. లేదు, ఇంటెన్షన్ ఉంటే చర్య తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి పర్యవేక్షించినటువంటి ఆఫీసర్ని, లేదంటే చంద్రబాబు నాయుడు తోటి మీరు కొలీడ్ అయినా మీరు జరిపించినట్టు ఉండాలి. ఈ మూడిట్లు ఏదో మీరు తెలుసుకోండి. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇండిపెండెంట్గా వ్యవహరించండి. ఏదో 1000లో 1 పొలిటీషియన్స్ని సమర్థించడం వేరేను, గుంటూరు లాంటి నడి బజార్లో ఒక మాజీ మంత్రిగా చేసిన వాడు ఇంటి మీదకి వచ్చి పోలీసుల సమక్షంలో దాడి చేస్తే ఇది సమాజం హర్షించదు. ఇది నాకు తెలిసి రాష్ట్రంలో ఇదే చివరి ఘట్టం అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తులో జరగకుండా చూడాలని చెప్పి చంద్రబాబు నాయుడు కానీ, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారిని కానీ నేను కోరుకుంటున్నాను. సంబంధించినటువంటి అంబటి రాంబాబు గారు 18 రోజులుగా జైల్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ నేను ఒక వైఎస్ఆర్ పార్టీ వ్యక్తిగా రావటం కాదు, ఆయన ఒక వైఎస్ఆర్ పార్టీ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగా మేము రావటం కాదు. ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదు. ఇప్పుడు మాతోటి వచ్చినటువంటి, ఇప్పుడు దాకా ఉండి వెళ్ళిపోయినటువంటి దాసర్ రాము ఏదైతే ఉన్నాడో కాపు నాయకుడు, మేమందరం కలిసి మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన మీద జరిగినటువంటి దాడిని, ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని కూడా తీవ్రంగా ఖండించడం అనేటువంటి ఉద్దేశంలోనే రావటం జరిగింది. ఎందుకంటే ఇది సరే
మాట్లా